everyone, welcome to our channel Swarna Traditional Life. ఈ రోజు మన ఛానల్లో స్పెషల్ ఐటమ్ ఫిష్ ఫ్రై చేద్దాం. సింపుల్ టెక్నిక్స్ తోటి సింపుల్గా అందరూ తయారు చేసుకునేటట్లుగా నేను చేసి చూపిస్తాను. మీరు ఆ పద్ధతిలో చేసుకోండి. వాహ అంటారు. ఇంకా ఇదిగోండి మన చేపల ఫ్రైకి కావాల్సిన ఐటమ్స్ చూపిస్తాను. ఫస్ట్ నేను ఒక అరకిలో చేపలు తీసుకున్నాను. దానికి 5 ముక్కలు వచ్చాయి. మిగతా నేను పులుసు పెట్టుకున్నాను. అవి తర్వాత చూపిద్దాం. తర్వాత ఫ్రైకి కావాల్సిన ఆయిల్ కొద్దిగా ఒక 2 నిమ్మకాయని రసం తీసి పెట్టుకోండి. పెప్పర్ పౌడర్ తీసుకున్నాను. గరం మసాలా 2 టేబుల్ స్పూన్ తీసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకోండి. ధనియాలు జీలకర్ర కొద్దిగా ఫ్రై చేసుకొని పౌడర్ చేసుకున్నానండి. ఇది 1 టేబుల్ స్పూన్ తీసుకోండి. కారం, పసుపు, కార్న్ఫ్లవర్, తగినంత సాల్ట్ తీసుకుని మనం రెడీ చేసి పెట్టుకుందాం. ఇప్పుడు మనం మ్యాగ్నేట్ చేయడానికి మనం ప్రాసెస్ చూపిస్తాను. మనం ఫిష్ ఫ్రైకి ముందు మ్యాగ్నేట్ చేసి పెట్టుకోవాలి కదండి ముక్కలు. ఆ మ్యాగ్నేట్కి ప్రాసెస్ చూపిస్తాను. మనం బౌల్ తీసుకొని ఇప్పుడు మనం 2 టేబుల్ స్పూన్ కారం వేసుకుందామండి. ఫస్ట్ ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకుందాం. హాఫ్లోకి ఇంకా కొద్దిగా తక్కువే ఉంటుంది. ధనియాల పౌడర్ వేసుకుందాం. ధనియాలు మనం జీలకర్ర వేయించి పెట్టుకున్న పౌడర్ ఉంది కదండి, అది 1 టేబుల్ స్పూన్ వేసుకుందాం. గరం మసాలా వేసుకుందాం. పెప్పర్ పౌడర్ ఉంది కదా, పెప్పర్ కూడా వేసుకుందాం. ఇవన్నీ మసాలాలు బాగా కలిసి ముక్కగా పట్టి లాస్ట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. ఇప్పుడు కార్న్ఫ్లవర్ వేసుకుందాం. 1 టేబుల్ స్పూన్ వేసుకోండి కార్న్ఫ్లవర్. ఏమైనా తగ్గితే పెరిగినా లాస్ట్లో మనం అడ్జస్ట్ చేసుకుందాం. తగినంత సాల్ట్ వేసుకోండి. ఒక 2 టేబుల్ స్పూన్లు అంటే నేనైతే పెద్ద నిమ్మకాయ తీసుకున్నాను. ఒక 2 చెక్కలు వస్తాయి. మీరు సైజుని బట్టి కొద్దిగా నిమ్మరసం 2 టేబుల్ స్పూన్లు వచ్చేటట్లు వేసుకోండి. ఇప్పుడు దీన్ని మనం పూర్తిగా మిక్స్ చేసుకుందాం. బాగా మనం ఇవన్నీ మిక్స్ చేసుకున్నాం కదండి. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకుందాం. దీంట్లో ఆయిల్ వేసిన తర్వాత మనం కొద్దిగా వాటర్ కలుపుకోవచ్చు. 2 టేబుల్ స్పూన్స్ సరిపోతాయండి ఆయిల్. తర్వాత కొద్దిగా మనకి ఏంటంటే కన్సిస్టెన్సీ లూజ్గా వస్తే మసాలా అన్నిటికీ పట్టాలి కదా, దానికోసం అని చెప్పేసి వాటర్ బాగా కలుపుకోండి. దీన్ని మనం మిక్స్ చేసుకున్న మసాలాని ఇప్పుడు ఒక్కో చేప ముక్కకి అప్లై చేసుకుందామండి. 2 వైపులా అప్లై చేసుకుందామండి. మనం ఒక ప్లేట్లో పెట్టుకోండి పక్కన. ఇట్లాగా మనం తీసుకున్న 5 ముక్కలకి బాగా దట్టంగా దట్టించి పెట్టుకోండి మసాలాని. ఇదిగోండి మనం కలుపుకున్న మసాలా అంతా ముక్కలకి దట్టించి పెట్టాను. ఇప్పుడు ఈ విధంగా మ్యాగ్నేట్ చేసుకున్న ముక్కల్ని మనం డీప్ ఫ్రిడ్జ్లో 1 గంట సేపు, కనీసం గంట సేపు మీరు డీప్ ఫ్రిడ్జ్లో మనం ఉంచుకోవాలి. ఉంచుకుంటే ఏంటంటే ఆ మసాలా అదంతా ఫిష్కి పట్టి మంచిగా ఉండిద్ది. దీన్ని మేము అంతసేపు ఆగలేము, మేము ఇప్పుడే ఫ్రై చేసుకుని తినాలని అనుకుంటే కనీసం ఒక పావు గంట అయినా వెయిట్ చేయాలి. వెయిట్ చేసి మనం ఫ్రై చేసుకుని చూపిస్తాను నేను మీకు. ఇదండి 1 అవర్ మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న తర్వాత మనం డీప్ ఫ్రిడ్జ్లో నుంచి తీసిన చేప ముక్కలు. ఇప్పుడు దీన్ని మనం
ఫ్రై చేసుకుందాం. మనం ఈ చేప ముక్కల్ని డీప్ ఫ్రిడ్జ్లోంచి తీయంగానే మనం వేడివేడి సలసలా కాగే ఆయిల్లో వేసుకోకుండా ఒక 5 మినిట్స్ మనం రూమ్ టెంపరేచర్కి చల్లపడిన తర్వాత వేసుకుందాం. ఇప్పుడు మనం డీప్ ఫ్రైకి కావాల్సిన ఇది బాండీ పెట్టుకుందాం. మనం డీప్ ఫ్రైకి ఫస్ట్ పొయ్యలు గీచుకొని కడాయి పెట్టుకుందాం. చేప ఫ్రైకి నేను ఇట్లాంటి కడాయి ఒకటి పెట్టుకున్నాను. ఇప్పుడు ఈ పాలలో మనం ఫ్రైకి సరిపడా ఒక 3-4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి పెట్టుకున్నాం. కొద్దిగా హీట్ ఎక్కిన తర్వాత మనం ఫిష్ ముక్క వేసుకుందాం. ఇప్పుడు మనకి హీట్ అయింది. ఇప్పుడు మనం మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న ఫిష్ ముక్కను తీసి పెట్టుకున్నాం. మనం చేప ముక్కని వేసుకున్న తర్వాత ఒక 2 నిమిషాలు దాన్ని కదిలించకుండా ఉంచండి. మనకి మసాలా పట్టదు. కదిలించకుండా ఉంటే దానికి ఆ మసాలా అంతా హీట్ ఎక్కి చేపకి పట్టుకునేది. మనం చేప ముక్క పెట్టుకునేటప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. మనకి ఎక్కువగా మాడిపోకుండా లోపల కుక్ అవ్వదు, పైన మాడిపోయినట్లుగా వచ్చింది. కొద్దిగా లైట్గా ఆయిల్ వేసుకుంటూ ఉండండి పైన మనకు కావాల్సినప్పుడు. ఇదిగోండి మనం 2 మినిట్స్ ఒకవైపు కాలింది. ఇప్పుడు సెకండ్ వైపు తిప్పుకుందాం. ఏంటంటే మనకి బాండీలో వేసుకుంటే ఆయిల్ ఎక్కువ కాలింది అని చెప్పేసి మనకి వేస్టేజ్ ఎక్కువైపోయింది. అదే ఇట్లా కడాయిలో వేసుకుంటే మనకి ఆయిల్ వేస్టేజ్ లేకుండా మనకి సింపుల్గా అయిపోయింది. 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ తోటి మనకి 5 చేప ముక్కలు కాలిపోతాయి. ఆ టైప్లో కూడా మీకు ఇంకోసారి చేసి చూపిస్తాను. కొద్దిగా తిప్పుకునేటప్పుడు జాగ్రత్తగా తిప్పుకోండి. ఇదిగోండి ఫిష్ ఫ్రై రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఈ తవా మీద వేయించుకోవటం మూలంగా మనకి ఆయిల్ కూడా వేస్టేజ్ తక్కువ అయ్యి 2 టేబుల్ స్పూన్లు 2-3 టేబుల్ స్పూన్ తోటి అయిపోయింది మనకి. చూడండి మంది బాగా ఫ్రై అయ్యింది. మసాలాలు అవి కూడా బాగా గట్టంగా పట్టినాయి దానికి. చూడండి దీన్ని ఒక సర్వింగ్ బౌల్లో తీసుకోండి. తీసుకొని ఇప్పుడు మనం కొద్దిగా గార్నిష్ చేసుకుందాం. కొత్తిమీర తోటి గార్నిష్ చేసుకొని ఉల్లిపాయ స్లైసెస్ నిమ్మకాయ పిండుకుంటే సూపర్గా వచ్చింది. ఇదిగోండి మన ఫిష్ ఫ్రై రెడీ అయిపోయింది. దీన్ని టేస్ట్ చూసి నేను చెప్తాను ఎట్లా వచ్చిందని చెప్పేసి. టేస్ట్ కూడా చూడక్కర్లేదు, మనకి ఆ స్మెల్కే తెలిసిపోతుంది గుమగుమలాడే వాసన. బాగా మనం పెట్టిన మసాలాలు అవన్నీ మంచిగా సరిపోయి దీనికి బాగా ఎక్కినాయి చేపలోకి. ఆ మసాలా టేస్ట్ అదంతా ఫ్లేవర్ బాగా తెలుస్తుంది. దీన్ని మనం పప్పుచారులోకి కానీ పప్పుచారు చేపలు ఫ్రై చేసుకుని తినచ్చు. మనం దేంట్లో అయినా ఒక కూరకి ఇది సైడ్ డిష్గా పెట్టుకోవచ్చు. ఈ ఫిష్ ఫ్రై ఇదే కొలతలతోటి చేసుకుని మీరు కూడా తిని ఎట్లా వచ్చిందో అని చెప్పేసి నాకు కామెంట్ చేసి చెప్పండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త వాళ్ళు మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్యామిలీలు, చుట్టాలు, బంధువులకి చెప్పండి సబ్స్క్రైబ్ చేసుకోమని. కొత్త కొత్త వంటకాలు, ఇట్లాంటి మంచి మంచి పిండి వంటలు అవన్నీ కూడా చేసి చూపిస్తాం మీకు. ఇవి చూసి సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి, లైక్ చేయండి. మీ ఫ్యామిలీ రిలేటివ్స్ అందరికీ పంపించండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.